हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ नमो भगवते स्वामिनिर्भयानन्दाय। ॐ नमो भगवते स्वामी अचलपरिपूर्णानन्दाय। हरिः ओम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगद्दो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। सदाशिवसमारभते श्रीमहाविष्णु सूर्य याज्ञावल्क्य जनक व्यास शुकयोगी सान्दीप श्रीकृष्णजगद्गुरुभ्यां शङ्करभगवत्पादाचार्यमध्यमाम् श्रीधर शिवरामाख्य कृष्णदेशिकवराभ्यां मन्मडुपु सुब्बयार्य कोल्लिकोटयार्य गुरुप्रसादरावार्य स्वामी निर्भयानन्दाख्य अचलपरिपूर्णानन्दाभ्याम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। पूर्वमेव निरालम्बम् आग्नेयं च निर्गुणं तदा दक्षिणे नित्यशुद्धं चैव नैऋत्यो निरुपद्रवम् पश्चिमे निष्कलं चैव वायुवे च निरञ्जनम् उत्तरे च निराकाशो ईशान्यो निर्मलो भवेत् ऊर्ध्वश्च निराकारतः अधश्च निर्विकारतः अन्तर्बहिश्च सर्वत्र अचलोऽयं सनातनः। ॐ निर्भयानन्दाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्परप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ नमः स्कन्दाय विद्महे ऋषि साक्षात् धीमहि तन्नो रमण प्रचोदयात्।
ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ॐ सद्गुरुरूपाय विद्महे ज्ञानबोधामृताय धीमहि तन्नो श्रीविद्यासागर प्रचोदयात्। ॐ स्वात्मानन्दाय विद्महे अचलपरिपूर्णानन्दाय धीमहि तन्नो देशिकेन्द्र प्रचोदयात्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं సాయిరామ్ అండి. ఈరోజు మనము 2వ శ్లోకం కంప్లీట్ చేసుకున్నాం కనుక ఈ 2వ శ్లోకంపై క్విజ్. ఇందులో 2 టీమ్స్ ఉన్నాయి. శక్తి టీం శోభా గారు లీడ్ చేస్తారు. వారి టీంలో లక్ష్మి గారు, సుజాత గారు, విశాలాక్షి గారు ఉన్నారు. శివ టీం ఆళ్వార్ గారు లీడ్ చేస్తారు. వారి టీంలో రత్న గారు, సత్య గారు, ఉమ గారు ఉన్నారు. అందరూ జాయిన్ అయ్యారా? 8 మంది. ఆళ్వార్ గారు మీ టీం అంతా జాయిన్ అయ్యారా? అయ్యారండి. శోభ గారు మీ టీము జాయిన్ అయినట్టు. లక్ష్మి గారు ఉన్నారండి. విశాలాక్షి గారు ఉన్నారు. విశాలాక్షి గారు ఉన్నారు. లక్ష్మి గారు, సుజాత అందే గారు, సుజాత గారు, లక్ష్మి గారు, సుజాత గారు కూడా ఉన్నారు. మీరు ఆన్సర్ చెప్పేటప్పుడు మీ పేరు చెప్పి ముందు అన్మ్యూట్ చేసుకోండి. మిమ్మల్ని మీరు అన్మ్యూట్ చేసుకుని మీ పేరు చెప్పి ఆన్సర్ చెప్పండి. అప్పుడు తెలుస్తుంది. ఏ టీంలో ప్రశ్నకి ఆ టీంలో వారే ఆన్సర్ చేయండి. గురుకృపతో మనము ప్రారంభిద్దాము. స్క్రీన్ కనిపిస్తుంది కదండి? కనపడుతుంది. ఇక్కడ ఎప్పటికప్పుడు స్కోర్ ఇక్కడ వస్తుంది. పర్సంటేజ్, టీమ్ వైజ్ పర్సంటేజ్ స్కోర్ ఇక్కడ వస్తుంది. మొదటి ప్రశ్న శక్తి టీం వారికి. మానవుడు అసలు ఈ శరీరం ఎందుకు ఎత్తాడు? శోభ గారు. ఆనంద అపేక్ష కోసం. ఆనంద అపేక్ష ఉండటం వలన శక్తి టీం వారికి 1 పాయింట్. తర్వాత ప్రశ్న శివ టీం వారికి. మళ్ళీ జన్మ రాకుండుటకు పరిష్కారం ఏమిటి? ఆళ్వార్ గారు చెప్తున్నారా? చెప్పండి. రత్న గారు. అఖండ ఆనందం లేదా స్వరూప జ్ఞానం. ఇంకొంచెం వివరిస్తారా? కరెక్ట్ గానే చెప్పారు. అంటే చెప్పండి, మీరు చెప్తున్నారు, చెప్పండి. స్వరూప జ్ఞానంలో ఉంటూ వాసనలు అన్ని రద్దు అయిపోతే అప్పుడు మనకి జన్మ. అంటే చెప్పిన దానికి కంటిన్యూ చేసి చెప్పండి. తీవ్ర మోక్ష ఇచ్చ కలిగి ఉన్నారు. అంటే ఏ ఆనందం అయితే ఏ ఆనంద అపేక్షతో శరీరం తీసుకున్నాడో ఆ ఆనందాలన్నీ కూడా ఈ జగత్తుకు సంబంధించినవై ఉంటాయి.
అవన్నీ లిమిటెడ్ గా ఉంటాయి. అలా కాకుండా ఏ ఆనందం పొందితే ఇంకొకసారి ఇట్లాంటి ఆనందం కావాలన్న అపేక్ష కలగదో అటువంటి అఖండ ఆనందం, ఆ సర్వవ్యాపకత్వం. ఆ సర్వవ్యాపకత్వం పొందినప్పుడే ఇటువంటి అఖండ ఆనందం అనేది కలుగుతుంది కాబట్టి, ఆ స్థితికి చేరి ఈ అఖండానందాన్ని పొంది మళ్ళీ ఇంకా పుట్టాలన్న అపేక్ష అప్పుడు ఉండదు కనుక. అటువంటి ఆనందం పొందాలి. అది పొందితే ఇంకా మళ్ళీ రాడు. కరెక్ట్గా చెప్పారు. ఇక ఆనందాపేక్ష కోరడానికి అవకాశం లేనటువంటి అఖండ ఆనందాన్ని అనుభవిస్తే ఇక కోరం. ఓకే, కరెక్ట్గా చెప్పారు. తర్వాత ప్రశ్న శక్తి టీం వర్క్ అండి. తల్లి చిన్న పాపకు ఉప్పు ద్వారా ఉప్పుని డైరెక్ట్గా తినరాదన్న జ్ఞానము కలిగించుట అని మనం ఒక ఉపమానం చెప్పుకున్నాం కదా. ఈ ఉపమానంలో తల్లి దేనికి సంకేతము, చిన్న పాప దేనికి సంకేతము, ఉప్పు దేనికి సంకేతము అంటే 3 సమాధానాలు చెప్పాలి. 3 పాయింట్ల క్వశ్చన్ ఇది. అమ్మ చెప్తారా అమ్మా ఎవరైనా? అంటే ఉప్పు లక్షణాన్ని గుర్తించటానికి ఒకటండి. రెండవది నిర్ణయం, అది అట్లా తినకూడదు అనేది నిర్ణయం. అంటే తల్లి దేనికి సంకేతం అక్కడ? గురువు అండి. తల్లి గురువు అంటున్నారు. చిన్న పాప సాధకుడు పరమండి. ఏమండి? మనం అంటే గురువు చెప్పింది చేయడం అంటే తల్లి గురువు అయినప్పుడు బిడ్డ మనం అంటే సాధకులు అండి. ఆ ఉప్పు తత్వం తెలుసుకోవడం అన్నమాట. అది మొదట అన్ని తెలుసుకున్నాక తెలియడం కోసం అన్ని స్టార్టింగ్ నుంచి అన్నమాట. తత్వం మనం నేర్చుకునే వరకు అంటే ఉప్పు గురించి ఫస్ట్ టేస్ట్ గురించి వాటి గురించి అలాగన్నట్టు ఆ జ్ఞానం తత్వజ్ఞానం మనం తెలుసుకున్న తర్వాత వదిలేయడం అండి. అప్పుడు మనం స్థిరం అవడానికి అండి, అంతా తెలిసి స్థిరం అవడానికి ఉప్పు ఎగ్జాంపుల్ చెప్పారండి. ఉపమానం అర్థమైందండి. అంటే అక్కడ ఉప్పు ఎగ్జాంపుల్లో మొదట రుచి చూసి అది బాగుంది అనుకున్న తర్వాత తినే ఆ ఎగ్జాంపుల్లో నాకు అర్థమైన తత్వం గురించి తెలుసుకోవడం ఆత్మజ్ఞానం అండి. అంటే మనం ఎప్పుడైనా దృష్టాంతం చెప్పుకున్నప్పుడు ఆ స్టోరీ కన్నా కూడా ఆ ద్రాష్టాంతం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందులో ఈ 3 పదాలు చెప్పాలి. గురి, గుర్తు అంటారు. తల్లి ఎవరికి సంకేతం అండి? ఇందాక చెప్పారు మీరు. గురువు జ్ఞానం అండి, జ్ఞానం కలిగి తల్లి గురువు. కరెక్ట్. చిన్న పాప తల్లి గురువు అయితే చిన్న పాప ఎవరక్కడ? సామాన్యుడు. సాధకుడు. సామాన్యుడు కన్నా సాధకుడు కదా అక్కడ. సాధకుడు. సాధకుడికి ఇంకొక పేరేంటి? మనము 1వ శ్లోకం అయిపోయింది కదా. ముముక్షువు. కరెక్ట్. చిన్న పాప ముముక్షువు. మరి ఉప్పు ఏంటి అక్కడ? ఉప్పు జ్ఞానం కలిగించటానికి. అంటే ఆ జ్ఞానము ఆత్మ జ్ఞానం పొందడానికి మనం ఏం పట్టుకుంటున్నాం అక్కడ? ఈ లక్షణం ఇప్పుడు తల్లి గురువు, చిన్న పాప ముముక్షువు. ఉప్పు ఏమిటి అంటే దేని ద్వారా మనము సాధన కదండి. సాధన ద్వారా ఆ గురువాక్యంలో ఇంకా పాస్ చేస్తారా? మీకు 2 పాయింట్స్ అయితే వచ్చేసాయి మీకు. అంటే దగ్గరలోనే ఉన్నారు. ఉప్పు
అక్కడ దేన్ని సూచిస్తుంది? లక్షణం అన్నారండి అప్పుడు. ఎందుకంటే అన్ని దగ్గరగానే ఉంటాయన్నమాట. విడిగానే మనం చెప్పుకోవాలి. అంటే మీరు అప్పుడు మనము నేర్చుకోవడానికి మనకి ఉపకరిస్తున్నవి ఏమిటి? శివ టీం వారు మీరు ఏమన్నా పాస్ చేస్తారండి? శక్తి టీం వారు పాస్ చేస్తామండి. ఆళ్వార్ గారు మీ టీం వారు ట్రై చేస్తారా? తల్లి గురువు సార్. ఏం మిగిలిందండి ప్రశ్న? తల్లి గురువు, ఏమో చిన్న పాప ముముక్షు, ఉప్పు డాష్ కు సంకేతం. ఉప్పు వేదాంతాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు ఇవన్నీ అందిస్తుంటారు కదా. సంకేతం, వేదాంతానికి సంకేతం. మీరు శివ టీం నుంచి చెప్పారా? సార్. శివ టీం కి 1 పాయింట్ వస్తుంది. ఇది 3 పాయింట్ క్వశ్చన్. ఇందులో తల్లి గురువు, చిన్న పాప ముముక్షువు, ఉప్పు వేదాంతం. శాస్త్రం అని కూడా చెప్పుకోవచ్చు, గురువాక్యం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ వేదాంతం అని, ఉపనిషత్తులని ఎలా చెప్పినా నేను పాయింట్ ఇద్దాం అనుకున్నాను. సరే, ఇక తర్వాత ప్రశ్న శివ టీం వర్క్ అండి. తల్లి, ఇదే ఉపమానం, తల్లి చిన్న పాపకు ఉప్పు ద్వారా ఉప్పుని డైరెక్ట్గా తినరాదన్న జ్ఞానం కలిగించే ఉపమానంలో ఉప్పు రుచి దేనికి సంకేతం? లక్షణం అండి. లక్ష్యాన్ని చేరుటకు. కరెక్ట్, ఒక పాయింట్ వచ్చింది మీకు. ఉప్పు రుచి లక్షణం. మరి డైరెక్ట్ గా తినరాదు అనట దేనికి సంకేతం? అంటే గురువు దాన్ని తెలుసుకొని, గురువు అనుభవించి ఆ బిడ్డకి చెప్పారు. జ్ఞానానికి సంకేతం. ఇది మరి ఎప్పుడు ఇంకా ఆ విషయం అడగకుండా తన లక్ష్యానికి చేరుకోవడానికి ఇంకొక విషయం తెలుస్తుంది. ఆలోచించండి, ఉప్పు రుచి లక్షణం అయితే డైరెక్ట్ గా తినరాదు అనట ఏం పదం? జ్ఞానానికి సంకేతం. చెప్పండి. నిర్ణయం అవుట. కరెక్ట్. డైరెక్ట్ గా తినరాదు అనట నిర్ణయం. సరే, ఈ అర్థమైన తర్వాత ఉప్పు అనేది తినట్లం లేదా చిన్న పాప, అది దేనికి సంకేతం? ఇది జ్ఞానం. జ్ఞానానికండి. కరెక్ట్. గుర్తించింది. జ్ఞానం. లక్షణం అయిపోయింది, నిర్ణయం అయిపోయింది. లక్షణం ప్లస్ నిర్ణయం ఈక్వల్ టు జ్ఞానం కదా. అర్థమైంది కదా? అర్థమైంది. 3 పాయింట్స్. అంటే జ్ఞాన మార్గంలో ఏంటంటే అన్నీ తెలిసినట్టుగానే దగ్గరగానే ఉంటాయి. సునిశ్చితమైన జ్ఞానం ఉండాలన్నమాట. తర్వాత ప్రశ్న, 5వ ప్రశ్న అండి. శక్తి టీం వారికి ఈ ప్రశ్న. లక్షణము అనే పదానికి తేట తెనుగులో గురువు గారు ఒక పదం చెప్పారు, ఏమిటది? శక్తి టీం. ఇందులోనే ఉంటుంది, ఈ గురువాక్యంలోనే ఉంటుంది అది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. లక్షణము అనే పదమునకు తేట తెలుగులో మామూలు, అంటే లక్షణం అనేది కొంచెము సంస్కృత పదం కదా, తెలుగు పదం కూడా. ఇంకా తేట తెలుగులో లక్షణము అనే దానికి ఒక మాట విరివిగా వాడతారు. స్వభావం అండి. ఆత్మనిష్ట అండి. ఆత్మనిష్ట కాదు. స్వభావం అండి. కాదు.
గుణము, కాదండి. మీరు బాగా గురి, వా- గురి, ఆ, గురి గుర్తు, అది గురి గుర్తు. లక్షణము అంటే గురి. శక్తి టీం వారికి ఒక పాయింట్. తర్వాత శివ టీం వారికి అండి, నిర్ణయం అనే పదానికి తేట తెలుగులో ఏమని పేరు? అండి ఏంటండి? గుర్తు గుర్తు గుర్తు. మీ వాయిస్ కొంచెం క్లారిటీ తక్కువగా ఉన్నది, చూడండి. శివ టీం వారికి 1 పాయింట్. గుర్తు. ఏడో ప్రశ్న అండి, శక్తి టీం వారికి ప్రశ్న. ప్రమాత, ప్రమాణము, ప్రమేయము అని 3 చెప్పుకున్నాము. ఇవి అన్నీ ఒక ఆర్డర్లో నేను రాయటం జరిగింది, ప్రమాత, ప్రమాణము, ప్రమేయము. అయితే ఈ తర్వాత మళ్ళీ నేను 3 పదాలు వీటిని జంబులు చేశాను అనమాట, అటు ఇటు మార్చేశాను. అదే ప్రమాత, ప్రమాణము, ప్రమేయం ఆర్డర్లో వేరే ఆర్డర్లో పెట్టేశాను. ఈ ఆత్మ, వేదాంతము, ముముక్షు అనే వాటిని సరైన ఆర్డర్లో పెట్టాలి నేను. అంటే ప్రమాత ఈ మూడిట్లో ఏదవుతుంది, ప్రమాణము ఈ మూడిట్లో ఏదవుతుంది, ప్రమేయము ఈ మూడిట్లో ఏదవుతుంది, అది మ్యాచ్ చేయాలి. ఆత్మ, వేదాంతము, ముముక్షు అనే పదముల్లో ప్రమాత అంటే ఏమిటి, ప్రమాణం అంటే ఏంటి, ప్రమేయం అంటే ఏంటి? ముముక్షువు ప్రమాత అండి. ముముక్షు ప్రమాత. వేదాంతము ఒక్క నిమిషం. ప్రమాణము, ప్రమాణము, ప్రమాణం అండి వేదాంతం. అవునండి. ఓకే. ఆత్మ, ప్రమేయం. అంతే, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. 3 పాయింట్స్ క్వశ్చన్ ఇది. ప్రమాత ముముక్షువు, ప్రమాణము వేదాంతము, ప్రమేయము ఆత్మ. వేదాంత ప్రమాణంతో, శాస్త్రవాక్యము, గురువాక్యము అనే ప్రమాణంతో ఈ ముముక్షువు ఆత్మను దర్శిస్తున్నాడు మాట. శక్తి టీం వారికి ఇది 1 పాయింట్. తర్వాత ప్రశ్న శివ టీం వారికి అండి. ప్రమాత, ప్రమాణము, ప్రమేయము అనేవి దృశ్యం, ద్రష్ట, దర్శనం ఈ మూడిటితో మ్యాచ్ చేయాలి. ప్రమాత ఏమిటి, ప్రమాణం ఏమిటి, ప్రమేయం ఏమిటి? చెప్పారంటే ఎవరైనా? ప్రమాత ఎవరు? ద్రష్ట ప్రమాత. ద్రష్ట ద్రష్ట అండి. దృశ్యము, ప్రమేయము, దర్శనము, ప్రమాణము. కరెక్ట్గా చెప్పారు. కొంచెం కాన్ఫిడెంట్గా చెప్పలేదు, ఎక్కడో అనుమానం పడుతున్నారు. అంటే నేను చెప్పేటప్పుడు ప్రమాణము, దర్శనం అనే ప్రమాణంతో ఆ దృశ్యం అనే ప్రమేయం ఎక్కడెక్కడ 3 చెప్పినవన్నీ ఇలా మనం 3 వెడగొట్టుకోగలిగితేనే అప్పుడు వాటిని గుర్తించగలుగుతాం. అప్పుడు త్రిపుటికి వేరుగా ఉండగలుగుతాం కదా. సరే, తర్వాత ప్రశ్న శక్తి టీం వర్క్ అండి. త్రిపుటి రహితమైన వారిని ఏమని పిలుస్తారు? జీవన్ముక్తులు అండి. కరెక్ట్ అండి, జీవన్ముక్తులు. తర్వాత ప్రశ్న శివ టీం వర్క్ అండి. ద్విపుటి రహితమైన వారిని ఏమని పిలుస్తారు? రత్న అండి, జన్మరాహిత్యం పొందినవారు.
కరెక్ట్. ప్రతి అక్షరం బొల్లిపోకుండా చెప్పారండి లక్ష్మి గారు. తర్వాత శక్తి టీం వారికి అండి తర్వాత ప్రశ్న. తన్మయత్వం అంటే నిర్వచనం ఏమని చెప్పారు? కొంచెం చూచాయిగా చెప్పినా పర్వాలేదు, ఎందుకంటే ఇది నిర్వచనం కాబట్టి ఒక పదం కాదు. అంటే ఆ తన్మయత్వం అనే అనే ఆ కాన్సెప్ట్కి ఒక నిర్వచనం ఇచ్చారు, అది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ ప్రశ్నలు కూడా వరుసగా ఒక క్రమంలో ఉన్నాయి. మనం ఎట్లా అయితే మననం చేసుకున్నామో అదే క్రమంలో ముందుకు వెళ్తున్నామండి. త్రిపుటి ద్విపుటి చూసుకున్నాం కదా. ఇప్పుడు త్రిపుటి తర్వాత తన్మయత్వము నిర్వచనం ఏమని చెప్పారు? బ్రహ్మానందం. అంటే ఎందుకు చెప్పారు అసలు తన్మయత్వం గురించి? ఇంతకీ మనం తన్మయత్వం ఉండాలా ఉండకూడదా? తన్మయత్వం అంటే అప్పుడు చెప్పారు. తన్మయత్వం అనేది మనం తన్మయత్వం చెందాలా చెందకూడదా? చెందాలండి. చెందకూడదండి, తన్మయత్వం చెందకూడదు. చెందకూడదు కదా. చెందకూడదు అంటే మరి ఏది దేనితో బలంగా చెందకూడదు? ఉంటే దేనితో చెందకూడదు? త్రిపుటిలో మాయతో. ఏమండి? విషయాలతో అక్కడక్కడ చుట్టూతో తిరుగుతున్నారండి, సరిగ్గా సూటిగా చెప్పట్లేదు. అంటే నిర్వచనం అంటే కష్టం కాబట్టి నేను క్లూ కూడా ఇచ్చాను. ఆత్మతో తన్మయత్వం అవ్వచ్చు. కరెక్టే. ఇప్పుడు అర్థమైంది మీ తను ఎందుకు సందేహపడ్డారు. సో ఆత్మారాముడితో తన్మయత్వం చెందవచ్చు. అట్లా కాకుండా దేనితో తన్మయత్వం చెందకూడదు చెప్పండి? డాష్తో తన్మయత్వం చెందకూడదు చెప్పండి? దేహ భావనతో తన్మయత్వం చెందకూడదు. అంటే మనం ఇక్కడ విస్తారంగా చెప్పుకుంటున్నాం కదా. ఇంద్రియాలు అంటే ఇంతకు ముందు ప్రశ్నలో మనం ఏమి మాట్లాడుకున్నామో దానికి సంబంధించి ఉంటుంది. త్రిపుటిలో ఏది బలంగా ఉంటే అది దానితో తన్మయత్వం చెందటం అనేది జరుగుతుందండి. అంటే దాంట్లో త్రిపుటిలో తన్మయత్వం చెందకూడదు. ఆ బలమైనది అది దానితో తన్మయత్వం చెందకూడదు. అయితే ప్రమాదతో, లేదంటే ప్రమాణంతో, లేదంటే ప్రమేయంతో ఏది బలంగా ఉంటే దాంతో తన్మయత్వం దాంట్లో కలిసిపోతున్నాం అన్నమాట. అలా కాకుండా ఈ మూడింటికి సాక్షి అయిన ఆత్మారాముడు ఉన్నాడు కదా, వాడు త్రిపుటికి వేరుగా ఉన్నాడు కదా, ఆ సాక్షిగా ఉండాలి. సాక్షిగా ఉండాలి. ఇది పాయింట్ ఇస్తున్నాను, కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నది కానీ చాలా పట్టుకోవాల్సిన మాట ఇది. ఇక తర్వాత భ్రాంతి అన్నారండి. ఏమిటండి? అప్పుడు భ్రాంతి అని వాడారండి తన్మయత్వం దగ్గర. దేంట్లో తన్మయత్వం చెందకూడదు అంటే భ్రాంతితో తన్మయత్వం చెందకూడదు త్రిపుటితో అని అన్నారు. అక్కడ కొంచెం చూడండి, ఇక్కడ మనకి తన్మయత్వం అంటే క్లియర్ గా ఇదే. మనకి ఎరుకలో లేననుకోండి, తెలివి లేదనుకోండి, తెలివిలో లేనప్పుడు ఆ మూడిట్లో ఏదో ఒక దాంట్లో తన్మయత్వం చెందుతున్నాం. శివ టీం త్రిపుటిని ప్రస్తావిస్తూ జ్ఞానం నిర్వచనం ఏమని చెప్పారు? తన్మయత్వం లాగానే ఇలా జ్ఞానానికి కూడా, అంటే ఈ ముఖ్యమైన మాటలకి స్వానుభవం సిద్ధించిన గురువు, స్వానుభవంతో ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువు, వారి మాటల్లో నిర్వచనానికి చాలా విలువ ఉంటుందన్నమాట, చాలా ఉపయోగపడుతుంది మనకి. అందుకనే వారి మాటల్ని యథాతథంగా మనము
ఈ ప్రధానమైనవి పట్టుకోవాలి. జ్ఞానము అంటే ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి, ప్రమాత, ప్రమాణము, ప్రమేయము. ఈ కాంటెక్స్ట్లో జ్ఞానం అంటే ఏమని చెప్పారు? అధిగమించడం. ఏంటండి? లక్షణాలను గుర్తించడం. లక్షణాలను గుర్తించడం. గుర్తించడం. జ్ఞానం. అధిగమించడం అంటే దేన్ని గుర్తించాలి? మనం త్రిపుటి కాంటెక్స్ట్లో కదా, త్రిపుటి కాంటెక్స్ట్లో దేన్ని గుర్తించాలి మనం? త్రిపుటికి సాక్షిగా ఉంటూ ఎరుకతో ఉండడం, అది జ్ఞానం. అది చూడండి, అట్లా పట్టుకోవాలి. ఈ ప్రమాత అన్నటువంటి స్థితిలో స్వరూప జ్ఞానం మేలుకొంటే ఎరుక కలిగి త్రిపుటికి వేరై త్రిపుటికి సాక్షిగా గుర్తించబడాలి. త్రిపుటిని గుర్తించేసి త్రిపుటిని నిరసించేసి సాక్షిగా గుర్తింపబడాలన్నమాట. త్రిపుటికి సాక్షిగా అంటే ఆ కొమ్మను వదిలేసి ఈ కొమ్మ పట్టుకుంటున్నాం అన్నమాట. బాగా చెప్పారు. తర్వాత ప్రశ్న 13వ ప్రశ్న శక్తి టీం వర్క్ అండి. సర్వం డాష్గా ఉన్నది. ఏమిటా డాష్? శూన్యంగా ఉన్నదండి. సర్వం శూన్యంగా ఉంది. బాగా ఆలోచించి చెప్పండి. ఎందుకంటే ఇవన్నీ పై మాటలు, ఒక అక్షరం పొల్లుపోకుండా జస్ట్ గుర్తుపెట్టుకోవాలంతే. గురువాక్యమే ప్రమాణం అక్కడ. అందులో సర్వం అంతటా నిండి ఉన్నదండి. సర్వం ఎలా అంతటా ఉన్నది? ములుగురుస సందు లేక అంతటా నిండి. ఆ మాట ఏం మాట వాడారు అక్కడ? సర్వాన్ని నిర్వచిస్తూ గురువులు ఏమన్నారు? ఒక మాట పట్టుకోవాలి గట్టిగా. శక్తి టీం వర్క్. శోభ గారు, ఎవరైనా మీ టీంలో ప్రయత్నిస్తారా, లేదంటే పాస్ చేస్తారా? తేలికే. పాస్ చేయి. అదే చదివాను, గుర్తు రావట్లేదండి. ఇందాకే చదివాను దాన్ని. అవును, ఒకే ఒక వర్డ్ ఉంది అక్కడ. పాస్ చేశారు. శివ టీం వారు ఎవరైనా చెప్తారా? సగుణ సాకారం అండి. కరెక్ట్ ఆన్సర్. అవును, సగుణ అంతా అని చెప్పారు కానీ సగుణ సాకారంగా చెప్పలేదు. ఇది చాలా ముఖ్యం ఇక్కడ. అందుకని శివ టీం వారికి 1 పాయింట్. తర్వాత ప్రశ్న శివ టీం వారికేనండి. శూన్యం డాష్గా, సర్వం డాష్గా ఉన్నది అని శూన్యం డాష్గా లేనిది అన్నారు. ఏమిటండి? నిర్గుణ నిరాకారంగా లేనిది. అట్లా పట్టుకోవాలండి. తర్వాత ప్రశ్న శక్తి టీం వర్క్ అండి. పూర్ణం అంటే ఎక్స్ వై అని, పరిపూర్ణం అంటే ఎక్స్ కాదు వై కాదు అన్నారు. అంటే ఈ డాష్ ఎక్స్, ఈ డాష్ ఒకటే పదం, ఈ డాష్ ఒకటే పదం. పూర్ణం అంటే డాష్ డాష్ అన్నారు. పరిపూర్ణం అంటే మళ్ళీ అదే 2 పదాలని మళ్ళీ ఇక్కడ డాష్ కాదు అన్నారు. ఏంటి ఆ 2 డాష్లు? ఎక్స్ వై ఏంటై? మన ముందే ఉంటుంది కానీ అంటే అక్కడ ఆవరణ పూర్ణం అంటే, పరిపూర్ణం అంటే ఆవరణ రహితం అండి. మన ముందే ఉంటుంది కానీ గుర్తించవు. నేను క్లూ కూడా ఇస్తున్నాను. కొంచెం కాంప్లికేట్గా ఉన్న వాటికి క్లూ ఇస్తున్నాను.
మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. పూర్ణం అంటే డాష్ డాష్ ఎక్స్ వై 2 పదాలు. పరిపూర్ణం అంటే డాష్ కాదు డాష్ కాదు, అదే 2 పదాలు. ఇట్లా పూర్ణానికి పరిపూర్ణానికి రెండింటికి కలిపి 2 పదాలతోనే నిర్వచనం చెప్పారండి గురువుగారు. ఏంటి ఆ 2 పదాలు? ఒక వ్యక్తిలో ఉన్న లక్షణాలు సేమ్ అవే లక్షణాలు వేరే వ్యక్తిలో ఉంటే మనం ఎక్కడ మాట్లాడుకుంటున్నామండి? పూర్ణం పరిపూర్ణం దగ్గర మాట్లాడుకుంటున్నాం మనం. నేను చెప్పొచ్చా అండి? శ్రీలత. మీరు శివ టీమ్ లో ఉన్నవారు మాత్రమే చెప్పండి. ఏ టీమ్ లోనూ లేనండి. ఏ టీమ్ వద్దండి, లోనూ వద్దు, చెప్పద్దు. మీరు చెప్పొద్దా? సరే. మీరు నోట్ చేసుకుని మీకు విడిగా స్కోర్ వేసుకోండి. మీరు ఈ సరే శివ సరే. టీం వారు ఈ ఇద్దరు టీంలు చెప్పలేకపోతే మీరు చెప్పవచ్చు. ఇప్పుడు సర్వం శూన్యం. ఎవరు చెప్పారండి? రత్న అండి. సర్వం శూన్యం. శివ టీం. ఇంకా వాళ్ళు పాస్ చేయలేదు ఇంకా. ఓ సారీ. శక్తి టీం ఓ, పర్వాలేదండి. చెప్పాలి మీరు. సరే పాస్ sorry. శోభ గారు పర్లేదు, ఏం ఇచ్చేసేయండి వాళ్ళకి, నో ప్రాబ్లం. పాస్ చేసేయండి అండి. ఇప్పుడు ఇందాకే గుర్తొచ్చింది. చెప్పాం ఆన్సర్. సర్వం శూన్యం కి Correct. డెఫినేషన్ ఇచ్చాం. సో దిస్ ఆన్సర్ ఈస్ ఫర్ దెమ్. శివ టీం వారికి ఈ పాయింట్స్ 2 పాయింట్స్. ఇక నెక్స్ట్ తర్వాత ప్రశ్న శివ టీం వారికేనండి. ఇక్కడే ఈ పై మాటల్లోనే జ్ఞానాతీతం అంటే డాష్ డాష్ లేవ్ అన్నారు. ఈ ఎక్స్వై ఈ పదాలు వేరండి. ఓకే, ఇది ఈ ప్రశ్నలో జ్ఞానాతీతం అంటే డాష్ డాష్ లేవు అన్నారు. ఏంటి ఆ డాష్ డాష్? 2 పదాలు. ఆ 2 పదాలు ఏమిటి? ఇంతకుముందు ప్రశ్నకి దీనికి సంబంధం లేదు. అదే క్లూ. జ్ఞానాతీతం అంటే డాష్ డాష్ లేవు. ఏంటా 2? దిగుటి అండి. ఏమిటండి? దిగుటి దిగుటిలే. చూడండి, ఇవన్నీ మన లక్షణము నిర్ణయము. లక్షణము నిర్ణయము లేవు. అది అట్లా పట్టుకోవాలండి. బాగా పరిశ్రమ చేశారు లక్ష్మి గారు. రత్న అండి. రత్న గారు. రత్న గారు. లక్షణము నిర్ణయము 2 పాయింట్స్. అంటే జ్ఞానం అంటే లక్షణం నిర్ణయం, జ్ఞానాతీతం అంటే లక్షణము నిర్ణయము లేవు. గురువు గారు ఏంటంటే తక్కువ పదాలు వాడి ఎన్నో నిర్వచనాలు ఇస్తున్నారన్నమాట. ఇదొక గురువులు చాలా స్వానుభవం సిద్ధించి చాలా అనుభవం ఉన్నవారే ఇలా చెప్పగలుగుతారండి. అందరూ చెప్పలేరు. ఇట్లాంటి నిర్వచనాలు అందరూ చెప్పలేరు. తర్వాత శక్తి టీం వారి ప్రశ్న అండి. విల్లు, వింటి నారి, బాణము, ఈ మూడింటికి సంకేతములు. ఆ 3 వేటికి సంకేతములు? ఆ పేర్లు చెప్పండి. అలాగే ఆ సంకేతాలకే ఇంకో 3 పేర్లు కూడా చెప్పారు. అంటే ఆ విల్లు, వింటి నారి పైన 2 మాటలు రాసుంటాయి, 2 పదాలు. అలాగే బాణం పైన 2 పదాలు రాసుంటాయి, పర్యాయ పదాలు అన్నమాట. విల్లు, వింటి నారి, బాణము. జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి అండి. వెరీ గుడ్. అంటే 3 పాయింట్లు వచ్చేసాయి. ఇది చాలా 6 పాయింట్ల క్వశ్చన్ అండి, చాలా ఇంపార్టెంట్. అంటే ఇచ్ఛాశక్తి జీవుడు అండి. క్రియాశక్తి జగత్తు. జ్ఞానశక్తి వచ్చి దైవ ఈశ్వర అనుగ్రహం. అంతే, చక్కగా చెప్పారు. జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చక్కగా పట్టుకున్నారు. శివ టీం వారండి.
బుద్ధి గుర్తించే 2, మనసు గుర్తించే 2, ప్రాణము కర్మేంద్రియ జ్ఞానేంద్రియ సంఘాతం గుర్తించే 2 గుర్తించేవి ఏమిటి? 6 చెప్పాలి మీరు. బుద్ధి గుర్తించే 2 చెప్పాలి, మనసు గుర్తించే 2 చెప్పాలి, ప్రాణ కర్మేంద్రియ జ్ఞానేంద్రియ సంఘాతం గుర్తించే 2 చెప్పాలి. బుద్ధి, జ్ఞానము, అజ్ఞానము, ప్రధానము, అప్రధానము, మనస్సేమో సుఖ దుఃఖాలు, ఆ, ప్రాణము సుఖము దుఃఖము. మనసు ఏమన్నారు? మనస్సు సుఖము ఇష్టాలు. ఆ, ఇష్టాలు, ఆ, సుఖం అవును, కరెక్ట్గా అయిపోయినప్పుడు చెప్పారు. జ్ఞానాజ్ఞానములు, ఇష్టాయిష్టములు, సుఖ దుఃఖములు. శివ టీం వారికి కూడా చాలా ముఖ్యమైనవి బాగా పట్టుకున్నారు అందరూ, 2 టీముల వారు కూడా. తర్వాత శక్తి టీం వారికి అండి ఈ ప్రశ్న. సరే, బుద్ధి, శరీర ప్రాణ మనబుద్ధుల గురించి మనం గుర్తించడం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత సాధనలో బుద్ధికి సాధన ఏమిటి? ప్రధానం ఏదో అప్రధానం ఏదో, ప్రధానాన్ని పట్టుకోవాలి, అప్రధానాన్ని వదలాలండి. కరెక్ట్. సరే, ప్రధానము ఉంచి అప్రధానము వదులుట. తర్వాత శివ టీం వారికి అండి, మనసుకు సాధనం ఏమిటి? ఇష్టాలు కనుక సమత్వంలోకి తీసుకుంటే స్వరూప జ్ఞానం లక్ష్యం దిశగా మనసుని పనిచేస్తుంది. అప్పుడు ఆ ఇష్టాలను వదిలేస్తుంది. మళ్ళీ చెప్పండి అమ్మా ఉమ్మగారు. ఇష్టాలు కనుక సమానంగా చూస్తే స్వరూప జ్ఞానం లక్ష్య దిశగా వెళ్ళి మనసు పనిచేసి అప్పుడు అది ఆ ఇష్టాలను సమానంగా చూస్తుంది కాబట్టి వదిలేస్తుంది. సమత్వం మాట అంటే సమత్వమునకు కొంచెం తేడా ఉంటుంది అన్నమాట. సమత్వం అనేది దృక్పథం, సమానం అంటే A=B అన్నట్టుగా. సమత్వం ఏంటంటే దృక్పథం. లాభం వచ్చినా నష్టం వచ్చినా ఒకేలాగా చూడటం సమత్వం. కానీ లాభం నష్టం సమానం కాదు కదా. కొద్దిగా సమానానికి సమత్వానికి పద భేదంలో కొంచెం భేదం ఉంది, కానీ మీరు బాగానే పట్టుకున్నారమ్మా. తర్వాత శక్తి టీం అండి, నిత్యానిత్య వస్తు వివేకము గుర్తు కొరకు వాడిన ప్రధాన ఉపమానం ఏమిటి? తాడు పాము అండి, రజ్జు సర్పభ్రాంతి. రజ్జువు సర్పం. తర్వాత శివ టీం వారి ప్రశ్న అండి, ఇహముత్రార్థ ఫలభోగ విరాగము గుర్తు కొరకు వాడిన ప్రధాన ఉపమానము ఏమిటి? అంటే ముళ్ళ కంపెనీ నవలటం. అంటే ఈ గుర్తుపెట్టేసుకోవాలి. అప్పుడు ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటే తేలిగ్గా ఉంటుంది. తర్వాత 3 పాయింట్స్ ప్రశ్న అండి, ఈ ప్రశ్నలో శక్తి టీం వర్క్ అండి. ఈ ప్రశ్న, సమాధి షట్క సంపత్తిలోని మొదటి 3 నిర్వచనాలు ఏమిటి? అంటే సమాధి షట్క సంపత్తి అంటే 6 లక్షణాలు కదా. మొదటి 3 లక్షణాలు మీరు చెప్పండి, తర్వాతి 3 లక్షణాలు శివ టీం వారి ప్రశ్న, అది చెప్పమాకండి. మొదటి 3 లక్షణాలకు అంటే శమము, దమము, ఉపరతి నిర్వచనాలు చెప్పాలి.
శమము అంటే అంతరేంద్రియాలను లోపలికి తీసుకుని కరెక్ట్, మనసు అనే అణిగిపోయే లక్ష్యంతో చేయటం అండి. చక్కగా పట్టుకున్నారు. తర్వాత రెండోది దమము అంటే శరీరాన్ని దివ్య జ్ఞానానికి వాహనంగా కరెక్ట్, వాడుతూ ప్రతి కదలికని ఆ దివ్య జ్ఞాన స్ఫురణ ఉద్దీపన జరిగేటట్లుగా దివ్యత్వం ఆ ప్రకటితమవుతుంది. లక్ష్యంతో ఉండటం, ఉమ్. ఉద్దీపన కలిగి ఉండటం. అంటే ఉపరతి అంతరేంద్రియ నిగ్రహం అంటే జరిగితే దివ్యత్వం ప్రకటితమవుతుంది ప్రకటితమవుతుంది. బాహ్యంగా. ఉపరతి అంటే మనసు అనే ఎక్కడ పుట్టిందో అక్కడే అణిగిపోవటం అండి. పుట్టిన దగ్గరే అణిగిపోవటం. అంతే, చక్కగా చెప్పారు. 3 పాయింట్స్ శక్తి టీం వారికి. ఇక శివ టీం వారికి అండి ఈ ప్రశ్న. సమాధి షట్క సంపత్తిలోని చివరి 3 నిర్వచనాలు ఏమిటి? అంటే తితిక్ష, శ్రద్ధ, సమాధానం. నిర్వచనాలు ఏమిటి? ప్రతీకారిచ్చ లేకుండా ఆవేదన నుండి ఆందోళన నుండి విముక్తుడై ప్రసన్న చిత్తుడై ఉండుట తితిక్ష. శ్రద్ధ గురువుకు సస్వరూప శరణాగతుడై ఉండుట. సమాధానము స్వప్రకాశ లక్షణాల చేత జీవాత్మ పరమాత్మ యొక్క అద్వయ స్థితి. మీరు ఇవన్నీ చదువుతున్నారా, గుర్తుపెట్టుకున్నారా? చదువుతున్నాం అండి, అంటే చదివాము సాయంత్రం వరకు. ఇప్పుడు క్విజ్ లో మీరు నోట్స్ గురువాక్యాలు చూడకూడదు. మీరు అంటే గుర్తుపెట్టుకునే చెప్తున్నారా? ఇవి గుర్తున్నాయి సార్, గుర్తున్నాయి కదా? అంటే క్షమించాలి, ఎందుకన్నా అంటే మీరు చదివే విధానంలో చదువుతున్నట్టుగా అనిపించింది మీరు చెప్పే విధానంలో, అందుకే ప్రశ్నించాను. సరిగ్గానే చెప్పారండి. ప్రతీకారేచ్ఛ లేక ఆవేదనల నుండి ఆందోళన నుండి విముక్తుడై ప్రసన్న చిత్తుడై ఉండుట. శ్రద్ధ గురువుకు సర్వస్వ శరణాగతుడగుట. స్వప్రకాశ లక్షణం చేత జీవాత్మ పరమాత్మల యొక్క అద్వయ స్థితి. తర్వాత 25 లాస్ట్ బట్ 1 ప్రశ్న అండి. శక్తి టీం వారికి ప్రశ్న. ఈ చివరి 2 చాలా ముఖ్యమైన ప్రశ్నలు. బుద్ధి చైతన్య స్థితి యందు లయమై ఉన్న తీవ్ర ముముక్షువు లక్షణం ఏమిటి? ఈ 2వ శ్లోకానికి చివరి మాటలు వంటివి. అంటే ఈ దేహంలోని మనం రోజు చదువుకునే గురు ప్రార్థనలో కూడా ఈ లక్షణం ఉంటుందండి. అద్వైత లక్షణం అండి. సర్వం సాక్షిగా చూడడం అండి. అంటే ఇవన్నీ కరెక్ట్ సమాధానాలే, కానీ సూటిగా దానికి ఏం చెప్పుకున్నామో గురువాక్యం ఏదుందో అది. ఆత్మనిష్ట అండి. బుద్ధి చైతన్య స్థితి యందు లయమై ఉన్న తీవ్ర ముముక్షు లక్షణము. ఆ లక్షణాలు మన గురు ప్రార్థనలో చాలా లక్షణాలు చదువుకుంటాం కదా, వాటిలో ఒక లక్షణం అది. తీవ్ర సాధన, తీవ్ర వైరాగ్యం అండి. ఒకటే ఒక లక్షణం అమ్మ. అంటే ఇంకొక క్లూ ఇస్తున్నాను. ఇప్పుడు మనము శక్తి త్రయం చూసాము, ఏది గుర్తుపట్టాలో చూసాము, గుర్తుపట్టాక సాధన ఏం చేయాలో చూసాము. అప్పుడు ఇవన్నీ లయం అయిపోయినాయి కదా చైతన్య స్థితిలో.
అప్పుడు లయమైపోయిన ముముక్షువుకి ఎట్లా ఉంటాడు? రెండవది అనేది లేదండి అక్కడ. ఒకటే దగ్గరికి వచ్చారు అంటే ఏంటి? పరమాత్మే మిగిలాడు. అది స్థితి అద్వైత స్థితి అండి. వికాసవంతం చెంద రెండు టీంలు అయిపోయారండి. వికాసవంతం చెందడం చెప్పొచ్చా? ఓకే, శక్తి టీం వారికి అవకాశం ఇద్దాం, ఆ తర్వాత శివ టీం వారికి, ఆ తర్వాత ఆడియన్స్. సరే సార్. నిరాకారణ అంటే ఈ బుద్ధిలోనూ అదే లక్ష్యంతో సాధన జరిగింది, గుర్తించడానికి సాధన, అట్లో నుంచి బయటపడటానికి. మనసు కూడా అదే లక్ష్యంతో అట్లో నుంచి బయటపడటానికి. అలాగే ప్రాణము, శరీర, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ సంఘాతం కూడా అటు నుంచి బయటపడటానికి. సరే, వీటన్నిటిలో బయటపడిపోయాక అలా ఆ బయటపడిపోయిన లక్షణం పేరేంటి? పాస్ చేస్తారా ఇక? శోభ గారు సరేనండి, తట్టట్లేదండి. ప్రయత్నించండి. లక్ష్మి గారు, సుజాత గారు, అమ్మ విశాలాక్షి గారు, మీరేం మాట్లాడట్లేదు. ప్రయత్నిస్తారా? క్రమాధ్యాయనం అండి. బుద్ధి వికాసం అంటే గురు ప్రార్థనలో ఆ లక్షణం ఉందా? గగన సదృశానికి ముందండి, అదే గుర్తు, ప్రార్థన కూడా గుర్తు రావట్లేదు. అందుకనే శాంతం అనే లక్షణం చాలా ముఖ్యమాట. చూడండి, చివరి క్షణంలో, ఆఖరి క్షణంలో మనకి గుర్తుకు రావాలి ఆత్మ లక్షణాలు. ఆఖరి క్షణంలో అప్పుడు ఎటువంటి స్థితిలో ఉంటాం మనం? ప్రకాశ లక్షణం. ఎవరండి చెప్పింది? ప్రకాశం, అంతా ప్రకాశం. ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్వమస్యాది. సర్వ ద్వంద్వముల నుంచి బయటపడిన ద్వంద్వాతీతం అనే లక్షణం. ద్వంద్వాతీతం గగన సదృశం. చూడండి, నిజంగానే మీరు అన్నట్లండి, రోజు అది పాడతాం కదండి, కానీ ఇప్పుడు చూడండి, ఆ గగన సదృశం గుర్తుంది కానీ ముందు గుర్తులేదు. ఎంత ఇందాక నుంచి ఎంత ప్రయత్నించినా అది గుర్తు రావట్లేదు. స్వామి అంటారు మృత్యు సమయంలో ఉండాలని. కరెక్ట్. నెక్స్ట్ ప్రశ్న శివ టీం వర్క్ అండి. నిరంతరం వైశ్వానరాగ్ని చేత తగలబడిపోతున్న దేహం అనే ఇల్లు ఉపమానం చెప్పిన సందర్భంలో గురువు గారు ఒక ఉపాయం అందించారండి మనకి. ఏమిటి ఆ ఉపాయం? చెప్పండి ఎవరైనా. ఏ క్షణంలోనైనా ఇంటికి పైకప్పు మీద పడిపోవచ్చు. ఏ క్షణం ఎప్పుడు అవుతుందో తెలియదు. ఆత్మనిష్టలో ఉండాలి. ఆత్మనిష్టలో ఉండాలి. ఇంకా కొంచెం సూటిగా చెప్పేస్తారా? ప్రతి క్షణం ఆత్మనిష్టలో ఉండాలి. అది ముఖ్యం. అంటే మృత్యువు ఎప్పుడు వస్తుందో తెలియదు కదా, ఇంటికి పైకప్పు ఎప్పుడు పడిపోతుందో తెలియదు కదా. మరి పరిష్కారం ఏంటంటే గురువులు ఇట్లా ఇచ్చారు. అది ఎప్పుడు వస్తుందా నీకెందుకయ్యా, నువ్వు ప్రతి క్షణం ఆత్మస్థితిలో ఉండు, దాంతో నీకు పనేంటి? ఏ క్షణమైనా ఈ దేహంలో నుంచి తాను తరలిపోవచ్చు కనుక ఏ క్షణమైనా సరే ఆత్మనిష్టలోనే ఉండాలి. శివ టీం వారికి కూడా పాయింట్స్ వచ్చాయి. ఇక్కడ ఇది నేను స్కోర్ తర్వాత చెప్తానండి. సో 20 పాయింట్స్, 28 పాయింట్స్ శక్తి టీం వారికి
20 పాయింట్స్, కొన్ని పాస్ చేశారు కాబట్టి శివ టీం వారికి 28 పాయింట్స్. ప్రధానంగా 2 టీముల వారు కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. కాంప్లెక్స్ క్వశ్చన్స్ చాలా చక్కగా ఆన్సర్ చేశారండి. ఆడియన్స్ కూడా చక్కగా పార్టిసిపేట్ చేశారు. అందరికీ ధన్యవాదాలు. రేపు మనము 3వ శ్లోకం, ఇప్పుడు 2వ శ్లోకము మనము సాధనా చతుష్టయ సంపత్తి అయిపోయిన సాధకులు అన్నమాట. సో పునాది వేసుకున్నాము. ఈ పునాది మీద తర్వాత 66 శ్లోకాలు మోక్ష సౌధం కడతామన్నమాట. చక్కగా మనము ప్రయత్నిద్దాము. అందరికీ అభినందనలు. పూర్ణమంత్రం. స్కూల్ చదివినప్పుడు కూడా ఇంత టెన్షన్ లేదు సార్. అదే కదమ్మా, సత్వము, సమత్వము, సాక్షిత్వము, అది కదా మనకి. చక్కగా ప్రయత్నించారు, అందరూ చక్కగా సాధన చేస్తున్నారు. చక్కగా గురుకృపతో మనందరము ముందుకు వెళ్తామండి, ఏమీ పర్వాలేదు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాయిరామ్.